ఈ మధ్యకాలంలో మనం వార్తల్లో తరచుగా వింటున్న విషయం ఏమిటంటే డాలర్తో పోల్స్తే ఇండియన్ రూపాయి వాల్యూ పడిపోతుంది. 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఒక డాలర్ విలువ సుమారుగా 3.4 రూపాయలుగా ఉండేది. కానీ ఇప్పుడు అది 94 రూపాయలకి చేరుకుంది. అంటే ఒకప్పుడు 3 రూపాయలు ఇస్తే వచ్చే డాలర్ కోసం ఇప్పుడు 94 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అసలు రూపాయి విలువ ఎందుకు ఇలాగ పడిపోతుంది? రూపాయి పతనమైతే మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందా? ప్రపంచం మొత్తం అమెరికన్ డాలర్ ఎందుకు ఇంత శక్తివంతమైన కరెన్సీగా మారింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. డాలర్ పవర్ ఏమిటి? అమెరికన్ డాలర్ అనేది కేవలం ఒక దేశ కరెన్సీ మాత్రమే కాదు. అది ప్రపంచ దేశాల రిజర్వ్ కరెన్సీ. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంపోర్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ లావాదేవీలలో 90% డాలర్లలోనే జరుగుతాయి. మనం వేరే దేశం నుండి క్రూడ్ ఆయిల్ కొన్నా, బంగారం కొన్నా లేదా అంతర్జాతీయ సంస్థల నుండి లోన్లు తీసుకున్నా పేమెంట్స్ అన్నీ డాలర్లలోనే చేయాలి. IMF మరియు వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా డాలర్ల ఆధారంగానే పనిచేస్తాయి. అందుకే ప్రపంచ మార్కెట్లో డాలర్కు అంత డిమాండ్ ఉంది. గోల్డ్ స్టాండర్డ్. పూర్వకాలంలో వస్తువు మార్పిడి పద్ధతి ఉండేది. ఆ తర్వాత కాలంలో బంగారం మరియు వెండి నాణేలను ఉపయోగించేవారు. అయితే వాటిని మోసుకెళ్లడం కష్టం కావడంతో పేపర్ కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలో కరెన్సీ నోటుకు విలువ ఉండటం కోసం ప్రభుత్వం దానిని బంగారంతో లింక్ చేసేది. దీనినే గోల్డ్ స్టాండర్డ్ అంటారు. అంటే ఒక దేశం దగ్గర ఎంత బంగారం ఉంటే దానికి సమానమైన విలువ గల డబ్బును మాత్రమే ప్రింట్ చేయాలి. దీనివల్ల కరెన్సీ విలువ స్థిరంగా ఉండేది. డాలర్ ఎలా గ్లోబల్ కరెన్సీ అయిందంటే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దేశాలకు యుద్ధం కోసం ఎక్కువ డబ్బు అవసరమైంది. దాంతో చాలా దేశాలు గోల్డ్ స్టాండర్డ్ను పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లు డబ్బు ప్రింట్ చేయడం మొదలుపెట్టాయి. కానీ అమెరికా మాత్రం గోల్డ్ స్టాండర్డ్ను కొనసాగించింది. రెండో ప్రపంచ యుద్ధం నాటికి ప్రపంచంలోని 65% నుండి 70% బంగారు నిల్వలు కేవలం అమెరికా వద్దే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి 1944లో 44 దేశాలు కలిసి బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. దీని ప్రకారం డాలర్ విలువను బంగారంతో లింక్ చేశారు. ప్రపంచంలోని మిగిలిన దేశాల కరెన్సీలను డాలర్తో లింక్ చేశారు. ఈ విధంగా డాలర్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారింది. ఒకప్పుడు అమెరికా తన దగ్గర ఉన్న బంగారం నిల్వలకు అనుగుణంగా మాత్రమే డాలర్లను ముద్రించేది. దీన్ని గోల్డ్ స్టాండర్డ్ సిస్టమ్ అని పిలిచేవారు. అంటే అమెరికా ఎంత బంగారం కలిగి ఉంటే అంత విలువైన డాలర్లను మాత్రమే ప్రింట్ చేయగలిగేది. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. యుద్ధాలు, భారీ ప్రభుత్వ ఖర్చులు, ప్రపంచ ఆధిపత్య పోటీ ఇవన్నీ పెరగడంతో అమెరికా తన దగ్గర ఉన్న బంగారం కంటే ఎక్కువగా డాలర్లను ముద్రించడం ప్రారంభించింది. దీంతో ఇతర దేశాలకు అమెరికాపై అనుమానం మొదలైంది. వాళ్ళు తమ దగ్గర ఉన్న డాలర్లను ఇచ్చి దానికి బదులుగా బంగారం అడగడం ప్రారంభించారు. దీంతో అమెరికా గోల్డ్ రిజర్వ్స్ వేగంగా తగ్గిపోయాయి. ఒక దశలో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందంటే ప్రపంచ దేశాలన్నీ ఒకేసారి బంగారం అడిగితే మొత్తం అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చింది. అప్పుడు అమెరికా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ గోల్డ్ స్టాండర్డ్ సిస్టమ్ను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడి నుంచే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. గోల్డ్ స్టాండర్డ్ ముగిసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్కి మారిపోయాయి. అంటే ఇప్పుడు కరెన్సీ విలువ అనేది బంగారం ఆధారంగా కాదు, మార్కెట్లో ఉన్న డిమాండ్ మరియు సప్లై ఆధారంగా నిర్ణయించబడుతుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. బంగారం బ్యాకప్ లేకపోయినా అమెరికన్ డాలర్ ఎందుకు ఇంకా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీగా ఉంది? దానికి ప్రధాన కారణం పెట్రో డాలర్ సిస్టమ్. ప్రపంచంలో ఏ దేశమైనా క్రూడ్ ఆయిల్ కొనాలంటే సౌదీ అరేబియా వంటి దేశాలకు డాలర్లలోనే చెల్లించాలి. అంటే ఆయిల్ కొనడానికి ప్రతి దేశం తమ దగ్గర US డాలర్స్ నిల్వ ఉంచుకోవాల్సిందే. ఇదే అమెరికన్ డాలర్కు భారీ డిమాండ్ను సృష్టించింది. ఇది మాత్రమే కాదు, ప్రపంచంలో యుద్ధాలు, పాండమిక్స్ లేదా ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు ఇన్వెస్టర్లు తమ డబ్బును సేఫ్ హ్యావెన్గా భావించి US డాలర్లోకి మార్చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత స్టేబుల్ ఎకానమీగా అమెరికాను చాలామంది భావిస్తారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ బిజినెస్ చేసినా, ఏ దేశం నుంచి ఆయిల్ కొనాలన్నా ఒక కరెన్సీ మాత్రం అందరికీ అవసరమవుతుంది. అదే అమెరికన్ డాలర్. కానీ ఒక ప్రశ్న, అమెరికా కరెన్సీకి ఎందుకు అంత పవర్ వచ్చింది? ఎందుకు ప్రపంచ దేశాలు డాలర్ను నమ్ముతున్నాయి? మన భారతీయ రూపాయి ఎందుకు గ్లోబల్ కరెన్సీ కాలేకపోయింది? ఈ వీడియోలో డాలర్ ఆధిపత్యం వెనుక ఉన్న అసలు నిజాలు, రూపాయి బలహీనపడటానికి కారణాలు మరియు భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గురించి లోతుగా తెలుసుకుందాం. డాలర్ ప్రపంచ కరెన్సీగా ఎలా మారింది?
2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 2.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నోట్లు చలామణిలో ఉన్నాయని అంచనా. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ డాలర్లలో దాదాపు 50 నుండి 60% వరకు అమెరికా వెలుపల ఇతర దేశాల్లోనే ఉపయోగిస్తున్నారు. అంటే డాలర్ కేవలం అమెరికా కరెన్సీ కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన కరెన్సీగా మారిపోయింది. రూపాయి ఎందుకు గ్లోబల్ కరెన్సీ కాదు? భారతీయ రూపాయి మన దేశంలో మాత్రమే ప్రధానంగా ఉపయోగించబడుతుంది. అంతర్జాతీయంగా దీనికి పరిమితమైన ఆమోదం మాత్రమే ఉంది. ఉదాహరణకు నేపాల్, భూటాన్ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే కొంతవరకు రూపాయిని ఉపయోగిస్తారు. కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎక్కువ ట్రేడింగ్ మరియు ఇంటర్నేషనల్ లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. ఫారెక్స్ మార్కెట్ అంటే ఏమిటి? మనము విదేశాల నుండి ఎలక్ట్రానిక్స్, ముడి చమురు, మెషినరీ, టెక్నాలజీ వంటి వస్తువులను కొనుగోలు చేసినప్పుడు మన రూపాయలను నేరుగా ఇవ్వలేం. ముందుగా రూపాయలతో డాలర్లను కొనాలి. ఆ తర్వాత డాలర్లలో చెల్లింపు చేయాలి. ఈ మొత్తం ప్రక్రియ జరిగేది ఫారెక్స్ మార్కెట్ ద్వారా. కరెన్సీ విలువ ఎలా నిర్ణయించబడుతుంది? ఏ దేశ కరెన్సీ విలువైనా ఆ కరెన్సీకి ఉన్న డిమాండ్ మరియు సప్లై మీద ఆధారపడి ఉంటుంది. డిమాండ్ ఎక్కువైతే ఆ కరెన్సీ విలువ పెరుగుతుంది. సప్లై ఎక్కువైతే ఆ కరెన్సీ విలువ తగ్గుతుంది. రూపాయి ఎందుకు బలహీనపడుతోంది? భారతదేశం ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా చేస్తోంది. అంటే మనకు ఎక్కువ డాలర్లు అవసరం అవుతున్నాయి. ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్. భారత్ తన అవసరాలకు కావలసిన దాదాపు 80% ముడి చమురును విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. యుద్ధాలు లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా చమురు ధర బ్యారెల్కు $70 నుండి $100 వరకు పెరిగితే భారత్ మరింత ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల డాలర్ డిమాండ్ పెరుగుతుంది, రూపాయి విలువ తగ్గుతుంది. విదేశీ పెట్టుబడిదారుల ప్రభావం. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు లేదా ప్రపంచంలో ఆర్థిక అస్థిరత పెరిగినప్పుడు విదేశీ పెట్టుబడిదారులు భారత్ వంటి మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు. వాళ్ళు తమ రూపాయలను అమ్మి డాలర్లను కొనుగోలు చేసి అమెరికాలో పెట్టుబడి పెడతారు. దీనివల్ల మార్కెట్లో రూపాయి సప్లై పెరుగుతుంది, రూపాయి విలువ పడిపోతుంది. సామాన్య ప్రజలపై ప్రభావం. రూపాయి బలహీనపడితే సామాన్య ప్రజల జీవితంపై కూడా ప్రభావం పడుతుంది. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు. దిగుమతి ఖర్చులు పెరగడంతో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతాయి. రవాణా ఖర్చులు. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. రవాణా ఖర్చులు పెరగడం వల్ల ఆహారం, కూరగాయలు మరియు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. రూపాయి బలహీనపడటం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎగుమతులు పెరుగుతాయి. రూపాయి విలువ తగ్గితే విదేశీయులకు భారతీయ వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయి. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, కంపెనీల ఉత్పత్తి పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. టూరిజం రంగం. విదేశీ పర్యాటకులకు భారత్ చౌకగా కనిపిస్తుంది. దీంతో టూరిజం ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది. చైనా మరియు జపాన్ వంటి దేశాలు తమ ఎగుమతులు పెరగటానికి కావాలనే తమ కరెన్సీ విలువను తక్కువగా ఉంచుకుంటాయి. రూపాయి విలువ పూర్తిగా కూలిపోకుండా నియంత్రించే బాధ్యత ఆర్బీఐపై ఉంటుంది. 2026 నాటికి ఆర్బీఐ వద్ద దాదాపు $700 బిలియన్ ఫోరెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. డాలర్ డిమాండ్ ఎక్కువైనప్పుడు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను మార్కెట్లో అమ్ముతుంది. దీనివల్ల డాలర్ సప్లై పెరుగుతుంది. రూపాయి కొంతవరకు స్థిరపడుతుంది. కానీ పూర్తి నియంత్రణ సాధ్యమా? లేదు. ఎందుకంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్, ఆయిల్ ప్రైసెస్, వార్స్, యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ వంటి అంశాలు కూడా కరెన్సీ విలువను ప్రభావితం చేస్తాయి. సామాన్య ప్రజలు ఏమి చేయాలి? మనము కూడా పరోక్షంగా రూపాయికి మద్దతు ఇవ్వవచ్చు. దేశీయ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తే దిగుమతులు తగ్గుతాయి. భారతీయ కంపెనీలను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. చివరగా డాలర్ బలంగా ఉండటం వెనుక గ్లోబల్ ట్రేడ్, ఆయిల్ మార్కెట్, టెక్నాలజీ డామినెన్స్, ఫైనాన్షియల్ ట్రస్ట్ వంటి అనేక కారణాలు ఉన్నాయి. అలాగే రూపాయి బలహీనపడటం పూర్తిగా చెడు కాదు. దానికి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. మన దేశంలో తయారైన వస్తువులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇంపోర్ట్స్ తగ్గుతాయి. దీనివల్ల డాలర్ డిమాండ్ తగ్గి భారతీయ రూపాయికి సపోర్ట్ లభిస్తుంది. మనము డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా అయినా దేశానికి ఫారిన్ కరెన్సీ తీసుకురాగలం. ఉదాహరణకు మీరు ఒక అమెరికన్ క్లయింట్ కోసం ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసినా అది భారతదేశానికి ఫారిన్ కరెన్సీ తీసుకురావడమే. ప్రభుత్వం, ఐటీ సెక్టర్, ఫార్మా, టెక్స్టైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల నుండి ఎక్స్పోర్ట్స్ మరింత పెంచాలి. భారత్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది క్రూడ్ ఆయిల్. అందుకే డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరగాలి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వాలి. దీనివల్ల డాలర్ డిమాండ్ తగ్గుతుంది. టూరిజం ఇండస్ట్రీ అభివృద్ధి చెందితే ఫారిన్ టూరిస్ట్స్ భారత్కు వస్తారు.
ఫారిన్ కరెన్సీ దేశంలోకి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచం మన దేశం మీద ఎంత ఎక్కువగా డిపెండ్ అవుతుందో మన దేశం వాల్యూ కూడా అంతగా పెరుగుతుంది. చాలామంది డాలర్ మరియు రూపీ వాల్యూ ఈక్వల్ అయితే భారత్ రిచ్ అవుతుంది అని అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదు. ఒక ప్రోడక్ట్ని ఫారినర్స్ తక్కువ డాలర్ వాల్యూకి కొనేవారు. కానీ కరెన్సీ వాల్యూ చాలా స్ట్రాంగ్ అయితే అదే ప్రోడక్ట్ చాలా ఎక్స్పెన్సివ్గా మారుతుంది. దీంతో ఫారిన్ బయర్స్ తగ్గిపోతారు. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పడిపోతాయి. దీంతో ఫార్మా, టెక్స్టైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ సర్వీసెస్ వంటి రంగాలు భారీగా ప్రభావితమవుతాయి. ఫారిన్ ప్రోడక్ట్స్ చాలా చీప్గా కనిపిస్తాయి. దీంతో ప్రజలు ఫారిన్ ప్రోడక్ట్స్ ఎక్కువగా కొనడం ప్రారంభిస్తారు. భారతీయ ప్రొడక్షన్ తగ్గుతుంది, జాబ్స్ తగ్గిపోతాయి, ఎకనామీ స్లో అవుతుంది. డెవలపింగ్ స్టేజ్లో ఉన్న దేశాలకు కరెన్సీ చాలా స్ట్రాంగ్గా ఉండడం ఎప్పుడూ మంచిది కాదు. మన అసలు గోల్ ఇన్కమ్ పెరగాలి, ప్రొడక్టివిటీ పెరగాలి, టెక్నాలజీ అభివృద్ధి చెందాలి, ఇన్నోవేషన్ పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవ్వాలి, జాబ్స్ పెరగాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండాలి. ఇవన్నీ బ్యాలెన్స్డ్గా పెరిగితేనే భారతదేశం స్ట్రాంగ్ మరియు స్టేబుల్ ఎకనామీగా మారుతుంది. అప్పుడు భారతీయ రూపాయి కూడా ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఎకనామీ మరియు స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం మన యాక్టివ్ నెట్వర్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.